నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. గాజా మరుభూమిగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో రోజు పదుల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెతన్యాహు అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఇవాళ ట్రంప్, నెతన్యాహు ఏ అంశాలపై చర్చిస్తారు? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెర పడేదెప్పుడు? గాజాలో మారణహోమం ఆగేదెప్పుడు? గాజాలో 15 నెలలకు పైగా మారణహోమం కొనసాగుతోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హమాస్ ఉగ్రవాదులున్నారనే నెపంతో రక్షిత శరణార్థి శిబిరాలపైన బాంబులు వేస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆఖరికి గాయపడ్డ వాళ్లకు చికిత్స అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల వైద్య సిబ్బందిని కూడా విడిచిపెట్టడం లేదు. ఇది చాలదన్నట్లు ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో అందే సహాయ సామాగ్రిని సైతం అడ్డుకుంటోంది ఇజ్రాయెల్. దీంతో గాజాలోని పాలస్తీనియన్లు ఔషధాలు, ఆహారం కోసం అలమటిస్తున్నారు. గాజాలో పాలస్తీనియన్ల పరిస్థితి నానాటికి దిగజారిపోతోంది. ఆఖరికి హమాస్కి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే వరకు వచ్చింది. అయినా ఇజ్రాయెల్ పంతం వీడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎప్పటికి తెరపడుతుందంటే ఈ ప్రశ్నకు ట్రంప్ కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి ముందే యుద్ధాన్ని ఆపాలని ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇక వైట్ హౌస్లో అడుగుపెట్టగానే మొదట ఆహ్వానించింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహునే. హమాస్తో యుద్ధం, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తదితర అనేక అంశాలపై ఆ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. ట్రంప్ ఒత్తిడి కారణంగా అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు తుపాకులకు విరామం ఇచ్చాయి. కానీ ఒప్పందంలోని హామీలను నెరవేర్చలేదని ఇటు హమాస్, అటు ఇజ్రాయెల్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో కాల్పుల విరమణపై మలిదశ చర్చలు జరగలేదు. నెతన్యాహు అమెరికా పర్యటనలో హమాస్తో యుద్ధంపై ట్రంప్ నుంచి ఎలాంటి సూచనలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల తమ దేశంలోకి దిగుమతయ్యే విదేశీ వస్తువులపై సుంకాలు విధించిన ట్రంప్ ఇజ్రాయెల్కు మినహాయింపు ఇవ్వలేదు. 17% సుంకం విధించారు. దీంతో ఇజ్రాయెల్పై ట్రంప్ ప్రేమ చూపించారనే అభిప్రాయం వ్యక్తమైన ఇజ్రాయెల్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా భేటీలో నెతన్యాహు కనుక పట్టుబడితే ఇజ్రాయెల్పై సుంకం భారాన్ని ట్రంప్ తగ్గించే సూచనలున్నాయి. ప్రస్తుతం శిథిలాల దెబ్బగా మారిన గాజా నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా ఖాళీ చేయాలనే ప్రతిపాదన అమెరికా దగ్గర ఉంది. అంతవరకు పాలస్తీనియన్లు పొరుగు దేశాల్లో తలదాచుకోవాలంటుంది. గాజా పునర్నిర్మాణం తర్వాత వాళ్లను అనుమతించాలన్నది అమెరికా ప్రతిపాదన. మరోవైపు హమాస్ దాడిని సాకుగా చూపించి గాజా స్ట్రిప్లో మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నెతన్యాహు అమెరికా పర్యటనలో ఏ అంశాలపై చర్చిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యుద్ధాలు వద్దంటున్న ట్రంప్ శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా నెతన్యాహుకు నచ్చజెప్పే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్కు అన్ని విధాలా అమెరికా మద్దతిస్తోంది. మధ్యధరా సముద్రంలో తన నౌకాదళాన్ని మోహరించి ఇజ్రాయెల్కు రక్షణ కల్పిస్తోంది. పలు సందర్భాల్లో హమాస్కు మద్దతుగా ఇరాన్తో పాటు యెమెన్లోని హౌతీ రెబల్స్ మిసైళ్లను ప్రయోగించారు. అయితే అవి ఇజ్రాయెల్ను చేరుకోవడానికి ముందే గాల్లోనే బూడిద చేసింది అమెరికా. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ తప్పుల మీద తప్పులు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సహాయ సామాగ్రిని అడ్డుకోవడం, శరణార్థి శిబిరాలపై బాంబులు వేయడం వంటి సంఘటనలు విమర్శలకు కారణమవుతున్నాయి. మొత్తానికి యుద్ధం వల్ల గాజాలో వేలాది మంది పాలస్తీనియన్లు చనిపోయారు. దీంతో ఇప్పటికైనా యుద్ధానికి ముగింపు పలకాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. పసిపిల్లలకు, శరణార్థులకు అన్నం పెట్టడానికి వచ్చిన వాళ్లను ఇజ్రాయెల్ దళాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? యుద్ధంలో గాయపడ్డ వాళ్లకు సేవ చేసే 15 మంది వైద్య సిబ్బందిని ఎందుకు చంపాల్సొచ్చింది? గాజాలో ఏం జరుగుతోంది? హమాస్ తీవ్రవాదుల పేరుతో 15 మంది వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ దళాలు చంపి పాతిపెట్టడంపై దుమారం రేగుతోంది. పైగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ప్రయత్నించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మార్చి 23న తెల్లవారుజామున రఫాలోని టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు ఈ కిరాతకానికి తెగబడ్డాయి. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో బయటపడే వరకు ఐడిఎఫ్ ఎంతటి ఘాతుకానికి తెగబడిందనే విషయం ప్రపంచానికి తెలియరాలేదు. చీకట్లో హెడ్లైట్లు ఆర్పేసి ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వేగంగా దూసుకువెళుతున్న వాహనాలపై తాము కాల్పులు జరిపినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. మృతుల్లో ఓ హమాస్ ఉగ్రవాది ఉన్నాడని, అందుకే వాళ్లను పూడ్చిపెట్టామని తెలిపింది. కానీ ఐడిఎఫ్ నిర్వాకానికి సంబంధించిన ఓ వీడియో ఐక్యరాజ్య సమితికి చేరింది. టెల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో ఉన్న ఐడిఎఫ్ సైనికులు ఓ అంబులెన్స్పై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అంబులెన్స్లో ఉన్న వాళ్లు గాయపడ్డారు. సహాయం కోసం క్యాంపులో ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చారు. దీంతో మరో 3 అంబులెన్సులు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్ ఫ్లాష్ లైట్ల వెలుగు నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లు స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తోంది. వాహనాలను రోడ్డుకు పక్కగా ఆపారు.
ఓ అంబులెన్స్ నుంచి దిగిన 3 వైద్య సిబ్బంది గాయపడ్డ సిబ్బంది ఉన్న అంబులెన్స్ వద్దకు వెళుతూ ఉండడం ఆ వీడియోలో రికార్డైంది. ఇంతలో ఐడిఎఫ్ దళాలు కాల్పులు ప్రారంభించాయి. దాదాపు 5 నిమిషాల పైగా తూటాల వర్షం కొనసాగింది. తర్వాత బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. అంబులెన్స్లను భవనాల శిథిలాలతో పూడ్చిపెట్టేశాయి. ఐడిఎఫ్ పాశవిక దాడిలో మొత్తం 15 మంది వైద్య సిబ్బంది చనిపోయారు. అందులో 8 మంది రెడ్ క్రిసెంట్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్లు. 6 సివిల్ డిఫెన్స్ సిబ్బంది కాగా 1 ఐక్యరాజ్య సమితి ఉద్యోగి. దారుణం జరిగిన వారం రోజులకు గాని ఐక్యరాజ్య సమితితో పాటు రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి. అది కూడా కేవలం మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి అంత సమయం పట్టింది. మృతుల్లోని ఒకరి జేబులో ఉన్న మొబైల్ ఫోన్లో ఉన్న వీడియో వల్ల ఐడిఎఫ్ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. దీంతో భద్రతా సమితికి ఆ వీడియోను పంపించారు ఐక్యరాజ్య సమితి పాలస్తీనా అంబాసిడర్. అయితే ఐడిఎఫ్ నిర్వాకం అక్కడితో ఆగిపోలేదు. ఆ రోజు వైద్య బృందంలోని ఓ సభ్యుడిని బందీగా తీసుకువెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. అసద్ అల్ నస్సర్ను చేతులు వెనక్కి విరిచి కట్టి కళ్లకు గంతలు కట్టి తమతో తీసుకువెళ్లారు ఇజ్రాయెల్ సైనికులు. అతడిని చంపి ఉంటే మిగతా వాళ్లతో పాటు అసద్ మృతదేహం కూడా దొరికి ఉండేది. కానీ అసద్ ఆచూకీ లేకపోవడం అతన్ని ఏం చేశారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వైద్య సిబ్బందిని కిరాతకంగా చంపిన అంశంపై ఇజ్రాయెల్ మిలిటరీ వర్గాలను ప్రశ్నించినప్పుడు వీడియోను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి జనవరిలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో యుద్ధానికి తెరపడినట్లే అనుకున్నారంతా. కానీ కాల్పుల విరమణ కొనసాగించే విషయంలో ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ముందుగా చెప్పినట్లు బందీలను విడిచిపెట్టడానికి హమాస్ నిరాకరించింది. పైగా గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వైదొలగాల్సిందేనని పట్టుబట్టింది. మార్చి 1తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినా చర్చలు కొనసాగించేందుకు హమాస్ నిరాకరించింది. దీంతో శాంతి ఒప్పందంపై మళ్లీ ప్రతిష్టంభన మొదలైంది. తర్వాత చర్చలకు హమాస్ ముందుకొచ్చినా ఇజ్రాయెల్, అమెరికా ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. మార్చి 18న గాజాలో వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. అంతేకాదు హమాస్పై పూర్తిస్థాయి దాడులు కొనసాగుతాయని నెతన్యాహు ప్రకటించారు. హమాస్ వద్ద ఉన్న బందీలందరినీ విడిచిపెట్టాల్సిందేనని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అలాగే హమాస్ చెరలో చనిపోయిన వాళ్ల మృతదేహాల్ని అప్పగించాలంటోంది. అప్పటి వరకు యుద్ధం ఆపబోమంటోంది ఇజ్రాయెల్. మరోవైపు బందీలు, మృతదేహాలను అడ్డం పెట్టుకుని బేరసారాలకు ప్రయత్నాలు చేస్తోంది హమాస్. ఇజ్రాయెల్ దళాలు గాజాను వీడే వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్ అంటోంది. అయితే హమాస్ డిమాండ్లకు తలొగ్గే పరిస్థితిలో ఇజ్రాయెల్ లేదు. పైగా హమాస్పై గల అక్కసునంతా పాలస్తీనియన్లపై చూపిస్తోంది. నిలువ నీడను కోల్పోయి టెంట్లలో తలదాచుకుంటున్న వాళ్లపై ఇజ్రాయెల్ బాంబులు వేస్తోంది. హమాస్ నేతలు లక్ష్యంగానే దాడి అంటూ సాధారణ పౌరుల ప్రాణాలు తీస్తోంది ఇజ్రాయెల్. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయెల్ అంటోంది. అయితే యుద్ధంలో గాయపడ్డ పాలస్తీనియన్లకు వైద్య సాయం అందిస్తున్న వాళ్లను ఐడిఎఫ్ ఎందుకు టార్గెట్ చేసిందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతూనే ఉంది. నిన్న ఇజ్రాయిల్ 43 మంది పాలస్తీనియన్లను చనిపోయారు. దీంతో ఈ మారణ హోమానికి తెరదించాలని డిమాండ్ వినిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. పారాచూట్లతో కొందరు, కంచెను తొలగించి మోటార్ బైక్లపై ఇంకొందరు ఇజ్రాయెల్లో ప్రవేశించారు. చిన్న చిన్న డ్రోన్ల సాయంతో ఉక్కు కవచం లాంటి ఐరన్ డోమ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. తర్వాత ఇజ్రాయెల్ వీధుల్లో మారణహోమం సృష్టించారు హమాస్ తీవ్రవాదులు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు అనే కనికరం లేకుండా కిరాతకంగా హత్యలు చేశారు. మరోవైపు గాజా నుంచి రాకెట్లు వచ్చిపడ్డాయి. అలాగే లెబనాన్, ఇరాన్ సరిహద్దుల నుంచి హమాస్కు మద్దతుగా హెజ్బోల్లా గ్రూప్ రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మెరుపు దాడితో షాక్కు గురైంది ఇజ్రాయెల్. అయితే వెంటనే తేరుకుని ప్రతిదాడి ప్రారంభించింది. హమాస్పై యుద్ధం ప్రకటించడంతో పాటు దాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రతినబూనింది. గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. హమాస్ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. 200 మందిని బందీలుగా తీసుకువెళ్లారు ఉగ్రవాదులు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించుకుంటామంటూ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు చేసిన దాడుల్లో 56,000 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. అయితే 17,000 మందికి పైగా హమాస్ ఉగ్రవాదుల్ని అంతం చేసినట్లు చెబుతోంది ఇజ్రాయెల్. వాస్తవానికి బందీలు విడుదలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. కానీ హమాస్ ముందుగానే వాళ్లను గాజా నుంచి మరో ప్రాంతానికి తరలించింది. దీంతో ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. అటు ఇజ్రాయెల్ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతుండడం వల్ల హమాస్పై వ్యతిరేకత పెరిగిపోతోంది. హమాస్కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు పాలస్తీనియన్లు. గాజాలో కూలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అక్కడ 50 మిలియన్ టన్నుల భవనాల శిథిలాలు పేరుకుపోయాయి. వాటిని తొలగించడానికే 20 ఏళ్లు పడుతుంది. దీనికోసం 120 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఇక యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితిని తీసుకురావాలంటే కొన్ని దశాబ్దాలు పట్టేలా ఉంది. 10% ఆర్థిక వృద్ధితో ముందుకు వెళితే 2050 నాటికి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం గాజాలో 18 లక్షల మందికి వెంటనే ఆశ్రయం కల్పించాల్సి ఉంది. సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది. 95% పైగా పశు సంపద నాశనమైంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 43 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ప్రస్తుతం రఫాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. రఫాలో 60% భూభాగం ఇజ్రాయెల్ సైన్యం అధీనంలో ఉంది. అలాగే ఎయిడ్ వాహనాలను ఇజ్రాయెల్ మళ్లీ అడ్డుకుంటోంది. ఆహారం, మంచినీటి కొరతతో జనం ఇబ్బంది పడుతున్నారు. నెతన్యాహు అమెరికా పర్యటనలో భాగంగా గాజాలో కాల్పుల విరమణ దిశగా ముందుకు వెళ్లే అంశంపైన చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా గాజాలో సాధ్యమైనంత త్వరగా శాంతి స్థాపనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.